నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సుత్తని పాత్రలోని నాలుక సుత్తం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ సుత్తంలో భగవానుడు ఒక మునికి ఉండవలసిన లక్షణాలు, ఆ లక్షణాల ద్వారా ఎలా నిబ్బానాన్ని పొందుతారు అంటే ఇల్లు వదిలి భిక్షాటన చేస్తూ జీవించేవాడు పరమపదాన్ని పొందుతాడని నాలకుడు ఒక పరివ్రాజకుడుగా ఉండేవాడు. అతనికి ఈ సూత్రంలో వివరిస్తాడు. దీంట్లోనే మనకి బోధిసత్వుడి జననం గురించి కూడా ప్రస్తావన వస్తుంది. ఈ సూక్తం ఇలా మొదలవుతుంది. కొంతమంది దేవతలు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో వాళ్ళు అక్కడ నాట్యం చేస్తూ ఉంటారు అనేది మనకి కొన్ని చోట్ల అంటే హిమాలయ సైడ్ కనపడుతూ ఉంటుంది. అయితే ఇది గమనించిన అసితుడు అనే ఒక ఋషి, ఈ అసితుడు అప్పటికే ధ్యాన సమాధుల్లో కొన్ని ధ్యాన సమాధులు పొంది ఉంటాడు. ఈయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ నివసిస్తూ ఉంటాడు. ఈ కోలాహలం చూసిన తర్వాత దీనికి కారణం ఏంటి, ఎందుకు దేవతలు ఇంతగా ఉత్సాహపడుతున్నారు, గతంలో అసురులపై విజయం సాధించినప్పుడు కూడా ఇంతటి ఆనందం చూడలేదు, దీనికి కారణం ఏంటి అని అనుకుంటాడు. దానికి అక్కడున్న దేవతలు చెప్తారు, అసమానుడైన బోధిసత్వుడు లోకానికి రత్నం వంటివాడు, శాక్యుల దేశంలోని లుంబిని వనంలో జన్మించాడు, అందుకే మేము ఇంతగా సంతోషిస్తున్నామని వారు చెప్తారు. ఆ మాట వినగానే అసితుడు వెంటనే కపిల వస్తువుకి బయలుదేరుతాడు. అక్కడ శుద్ధోదన మహారాజు భవనంలోకి ప్రవేశించి ఆ బాలుడు ఎక్కడా నేను చూడాలి అని కోరుతాడు. బంగారు ప్రతిమల మెరిసిపోతున్న ఆ శిశువుని చూడగానే అసితుడికి పరమ ఆనందం కలుగుతుంది. ఆ బిడ్డలో ఉన్న 32 మహాపురుష లక్షణాలను చూసి ఆయన ఇలా ప్రకటించాడు, ఈయన మానవాళిలో అత్యున్నతమైన వాడు, సర్వశ్రేష్ఠుడు అవుతాడు. వెంటనే ఆ అసితుడి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అంటే కొంచెం కళ్ళెం పెట్టి నీరు పెట్టుకుంటాడు. అది చూసి సాక్షులు భయపడ్డారు. అసితముని వారితో ఇలా అన్నాడు, భయపడకండి, ఈ బిడ్డకు ఏ ఆపద లేదు, ఈయన బుద్ధుడు అవుతాడు, కానీ నేను ఆ ధర్మాన్ని వినడానికి బ్రతికి ఉండను, అందుకే దుఃఖిస్తున్నాను. అంటే బోధిసత్వుడు పెరిగి పెద్దగా అయ్యేసరికి ఆ టైంకే ఈ అసితుడు చనిపోయి వేరే బ్రహ్మలోకంలో జన్మను పొందుతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. అసితుడు తన మేనల్లుడైన నాలకుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, నాలక, ఎప్పుడైనా నీకు బుద్ధుడు ఉద్భవించాడు అంటే ఆ వార్త వినపడితే వెంటనే ఆయన వద్దకు వెళ్ళు, ఆయన చెప్పే మార్గంలో నడువు అని అట్లీస్ట్ అతని మేనల్లుడికి చెప్తాడు. ఆ తర్వాత అసితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఈ హితమనస్కుడు రానున్న కాలంలో జరగనున్న దాన్ని స్పష్టంగా దర్శించిన వాడు అయిన అసిత ఋషితో ఆ విధంగా ఉపదేశించిన నాలకుడికి చెప్పిన తర్వాత పుణ్య సంచయంతో అదుపులో ఉంచుకున్న ఇంద్రియాలతో బుద్ధిని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ నాలకుడు.
అంటే సంసిద్ధమవుతూ ఉన్నాడు. తన మామయ్య చెప్పాడు అంటే ఎంతో కొంత సత్యం ఉంటుంది. ఆయన సాధారణమైన వాడు కాదు అని ఆ నమ్మకాన్ని ఉంచి బుద్ధుడు ఉద్భవిస్తాడనే నమ్మకంతోటి కాస్త శీలాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ జీవిస్తూ ఉన్నాడు. బుద్ధుడు ధర్మచక్రాన్ని తిప్పుతున్నాడనే వార్తను విని అసితుడు చెప్పిన ఆ సమయం ఆసన్నం కాగా అక్కడికి వెళ్ళి భగవానుని చూసి తాను పరివర్తితుడై ఆ ముని శ్రేష్ఠుని ఇలా అడుగుతాడు, దేనివల్ల ఒకడు ముని అవుతాడు అంటే బుద్ధుడిని అడుగుతాడు. జ్ఞానంలో ఉత్తమైనది ఏంటి అనే ప్రశ్నలు నాలకుడు భగవానుని అడుగుతాడు. అసితుని మాటలు నాకు రుజువయ్యాయి. అందుకని నేను సర్వధర్మాలలో పారంగతులైన ఓ గౌతమ, మిమ్మల్ని అడుగుతున్నాను. ఓ ముని, నేను అనగారికుడిగా భిక్షు జీవితాన్ని అనుసరించదలిచాను. అనగారిక అంటే ఎటువంటి ఇల్లు లేని జీవితం, గృహం లేని జీవితం, ఇంటి కప్పు లేని జీవితం, సన్యాస జీవితం. దాన్ని అనుసరించదలిచాను. జ్ఞానంలో అత్యున్నత ఉత్తమ స్థితి ఏదో నాకు చెప్పండి. ఉత్తమ స్థితి ఏదో నీకు ప్రకటిస్తాను. అది దుష్కరం, సాధించ కష్టమైనది. దానిని నీకు వివరిస్తాను. ఏకాగ్రంగా స్థిరంగా ఉండు అని భగవానుడు అంటాడు. ఒకడు సంయమనాన్ని అలవర్చుకోవాలి. గ్రామాలలో దూషణ భూషణలు రెండూ ఎదురవుతాయి. అంటే నిందించవచ్చు, పొగడవచ్చు. ఆ రెండిటిలో ఏది అతని చిత్తాన్ని కలుషితం చేయకూడదు. అతడు శాంతంగా, గర్వరహితంగా ఉండాలి. గ్రామంలో భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక భిక్షువు అతడికి ఇలా రెండు రకాలుగా దూషణలు లేకపోతే భూషణలు అంటే పొగడ్తలు, నిందలు ఏవైనా రావచ్చు. రెండిట్లలో శాంతంగా, గర్వరహితంగా ఉండాలి. ఇంకా ఉచ్చ నీచ వస్తువు అంటే ఇక్కడ విషయాలు ఎన్నో అడవిలోని అగ్నిశిఖల్లా బహిర్గతమవుతాయి. స్త్రీలు మునిని ప్రలోభ పెడతారు. ఇక్కడ ముని అంటే భిక్షువు అని అర్థం. తను వారి ప్రలోభంలో పడకూడదు. అతడు మైథునానికి విముఖంగా ఉండాలి. అంటే ఎటువంటి శృంగారపరమైన విషయాలు చేయకూడదు. అన్ని రకాల కామసుఖాలను విడిచిన అతడు ప్రాణుల ఎడ, అవి వృక్షాలు అయినా జంతువులు అయినా అవిరోధంతో, విరాగంతో ఉండాలి. ఇక్కడ వృక్షాలు అయినా అని చెప్పడానికి కారణం వాటిలో అవి కూడా ఒక జీవం లాంటివి అని కాదు. అంటే చెట్లకి ప్రాణం ఉంటుంది కానీ మనసు ఉండదు. వాటికి దుఃఖం అనేది ఏమీ ఉండదు. మనసు ఉంటేనే సుఖ దుఃఖాలు ఉంటాయి. అంచేత లోక రక్షణ కోసం భిక్షువు చెట్ల పట్ల కూడా, అంటే ఈ నేచర్ని కాపాడడానికి వాటి పట్ల కూడా బాధ్యతతోటి ఉండాలి. అవి వృక్షాలైనా జంతువులైనా వాటితోటి అవిరోధంతో, విరాగంతో ఉండాలి. నేను ఎట్లాగో అవి కూడా అట్లాగే అని, అవి ఎట్లాగో నేను కూడా అట్లాగే అని ఇతరులతో తాదాత్మ్యం చెంది అతడు ప్రాణహాని చేయరాదు. ఎవరు అలా చేయడానికి కారణం కారాదు. అంటే ఇంకొకళ్ళు చేయడానికి ప్రోత్సహించకూడదు. కోరికలను, లోభాలను వదిలి మామూలు మనిషి ఎక్కడ కూరుకుపోతాడో అక్కడ జ్ఞాని సరైన ప్రయత్నంతో ఈ నరకాన్ని తరించాలి. ఖాళీ పొట్టతో ఉంటూ మిత ఆహారాన్ని గ్రహిస్తూ కోరికలు లేకుండా
లోలుడు కాకుండా, కోరికలతో దహించుకుపోకుండా ఉన్నవాడు విముక్తుడవుతాడు. అంటే ఆహారంలో మితాన్ని పాటించడం అన్నది కూడా భిక్షు జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఇంకా మనసు 2 సోమరితనానికి గురవుతాయి. అందుకోసమే ఆహారం తీసుకునేటప్పుడు ఒక భాగం శరీరంలో ఖాళీగా ఉంచుకోవాలి అని చెప్తాడు. ముని భిక్షాటన అయిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి చెట్టు మొదట్లో కూర్చోవాలి. అంటే భోజనం చేసుకుంటాడు భిక్షాటన చేసి, ఆ తర్వాత ఇక ధ్యానానికి కూర్చోవాలి అని అర్థం. ధ్యానశీలుడైన ఆ ధీరుడు వనంలో నివసిస్తూ తనను తాను అన్ని వైపుల నుండి నిగ్రహించుకుంటూ వృక్షమూలంలో ధ్యానంలో ఆనందిస్తాడు. రాత్రి గతించిపోతూ ఉండగా, అంటే తెల్లవారుతున్నప్పుడు అతడు గ్రామంలోకి వెళ్ళాలి. అంటే ఆహ్వానాలు అందుకోవడంలో గ్రామం నుంచి వచ్చిన బహుమతులతో సంతోషపడరాదు. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, రాత్రి వేళల్లో గ్రామాల్లో సంచరించడం భిక్షు జీవితానికి అంత శుభసూచకమైంది కాదు. చాలా రకాల ఇబ్బందులు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది భిక్షు జీవితంలో. అందుకోసం తెల్లవారుతున్నప్పుడే వెళ్ళాలి, తెల్లారిన తర్వాత. ఇంకా ఈ లాభ సత్కారాలు అంటే వచ్చిన బహుమతుల్లో సంతోషపడరాదు. ఆ ముని గ్రామానికి వెళ్ళిన తర్వాత ఇళ్ళ ముందు గబగబా నడవరాదు. భిక్షాటనం చేస్తున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడరాదు, ఏమీ అడగరాదు. భిక్ష లభిస్తే మంచిదే, లభించకున్నా మంచిదే అని రెండిటిలో నిర్వికారంగా ఉంటూ చెట్టు వద్దకు చేరుతాడు. అంటే తను అడవిలోకి, అరణ్యంలోకి చేరుతాడు. చేతిలో భిక్షాపాత్ర నిండుకొని మూగకపోయిన మూగలా ఉండాలి. అంటే భిక్షువు ఒక గ్రామంలోకి భిక్షాటానికి వెళ్ళినప్పుడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ కేవలం 3 అడుగుల నేలను మాత్రమే చూస్తూ, అంటే గ్రామంలో వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు అని పైకి చూడకుండా కేవలం 3 అడుగుల నేలను చూస్తూ ముందుకు నడుస్తూ ఏదైనా ఒక ఇంటి ముందు 2 నిమిషాలు నిలబడతారు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ భిక్షువుని చూసి ఏదైనా ఆహారంగా తీసుకొచ్చి తన భిక్షా పాత్రలో వేస్తే దాన్ని స్వీకరించి, ఒకవేళ ఆ భిక్ష సరిపోతే అక్కడి నుంచి తిరుగుతాడు. ఒకవేళ సరిపోకపోతే తిరిగి ఇంకొక ఇంటికి ముందుకు కదులుతాడు. అక్కడ ఒక 2 నిమిషాలు నిలబడతాడు. అంటే ఇక్కడ సైగలు చేయటం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు. భిక్షాటన చేసేటప్పుడు ఎవరైనా చూసి ఏదైనా ఆ భిక్షా పాత్రలో దానంగా వేస్తే, ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా ఏ ఇంటి నుంచి వస్తుంది అని భిక్షువు చూడకూడదు, ఎవరు ఇస్తున్నారనేది కూడా చూడకూడదు. కేవలం భిక్షా పాత్రలో కొంత ఆహారం పడుతుంది, అది తనకు సరిపోయేంత దొరికేంత వరకు భిక్షాటన చేసుకోవచ్చు, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి వరకు. ఒకవేళ ఆ రోజు మొత్తం చేశాడు కానీ ఎటువంటి ఆహారం దొరకలేదు అంటే కూడా అతడు సంతృప్తితోటి తిరిగి రావాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, భిక్ష లభిస్తే మంచిదే, లభించకున్నా మంచిదే అని రెండిటిలోనూ నిర్వాకారంగా ఉంటూ చెట్టు వద్దకి చేరుతాడు. చేతిలో భిక్షాపాత్ర నిండుకొని మూగ కాకపోయినా మూగలా ఉండాలి. అంటే మాట్లాడకుండా ఉండటం గురించి చెప్తున్నాడు. దానం అల్పమని దానిని తక్కువగా చూడరాదు, దాతలను దూషించరాదు. కొందరు తక్కువగా భిక్షను ఇవ్వచ్చు, అప్పుడు వాళ్ళ పట్ల అసంతృప్తి చూపించకూడదు. ఇంకా బుద్ధుడు చెప్పిన నిబ్బాన మార్గం మిట్ట పల్లాలతో కూడినది. ఆవలి తీరాన్ని అంటే నిబ్బానాన్ని 2 సార్లు చేరడం అనేది ఏమీ లేదు. ఇది ఒకేసారి ఆలోచించేది కాదు. నిబ్బానం కోరికలను విడిచి చిన్న పెద్ద విధులను
బాధ్యతలను విడిచి భవసాగరాన్ని ఛేదించిన భిక్షువుకు బాధ ఉండదు. నేను నీకు ముని ధర్మం గురించి చెప్తాను. ఒకడు పదునైన కత్తిలా ఉండాలి. నాలుకతో అంగిలిని నొక్కిపట్టి ఉదరాన్ని అంటే పొట్టను నియంత్రించాలి. అతడి మనస్సు రాగ విముక్తం కావాలి. అతడు లౌకిక వ్యవహారాల గురించి అతిగా ఆలోచించకుండా ఉండాలి. ఇంకా మాలిన్యాలు లేకుండా ఒంటరిగా బ్రహ్మచర్య పరాయణుడిగా ఉండాలి. సమనుడిగా సేవ చేసి ఏకాంతాన్ని అభ్యసించాలి. మౌనంగా ఉంటూ ఏకాంతంలో ఆనందించాలి. అలా ఉన్నప్పుడు అతడు దశ దిశలను ప్రకాశింపజేస్తాడు. ధ్యానులు, కామత్యాగులు, ధీరులు అయిన నా అనుచరులు సిగ్గు శ్రద్ధలతో నా ధర్మ మార్గానికి అంకితం కావాలి. నెర్రల బొరియల గుండా ప్రవహించే నదుల నీరు పెద్ద శబ్దంతో ప్రవహిస్తూ ఉంటుంది. కానీ సముద్రంలో ఉండే నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనిని తెలుసుకో అని చెప్తారు. ఇంకా వెలితిగా ఉన్నవి పెద్ద గోల చేస్తాయి, నిండుగా ఉన్నవి ప్రశాంతంగా ఉంటాయి. మూర్ఖుడు సగం నింపిన కుండ లాంటివాడు, పండితుడు నిండు చెరువు లాంటివాడు. అర్థవంతమైన విషయాన్ని ఎక్కువగా మాట్లాడే ఒక సమనుడు అలా మాట్లాడుతున్నానని తెలిసే ధమ్మాన్ని బోధిస్తాడు. తాను ఎక్కువగా మాట్లాడుతున్నానని తెలిసే అలా మాట్లాడతాడు. అంటే మాట్లాడేటప్పుడు కూడా సంయమనంతో మాట్లాడాలి. సంయమనంతో ఉన్నప్పుడు తాను సంయమనంతో ఉన్నానని ఎరిగినవాడు అంటే తెలుసుకున్నవాడు. తాను ఎక్కువగా మాట్లాడినప్పుడు ఎక్కువగా మాట్లాడడం లేదని ఎరుకతో ఉన్నవాడు మునిత్వానికి అంటే భిక్షు జీవితానికి అర్హుడు. అటువంటి ముని ఈ జ్ఞానాన్ని అంటే నిబ్బానాన్ని సాధించినట్లే అని భగవానుడు ఆ నాలకుడికి చెప్తాడు. ముఖ్యంగా ఈ సూక్తంలో చెప్పిన కొన్ని విషయాలను ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. మొదటిది సమదృష్టితోటి అంటే ఉపేక్షతోటి ఈక్వానిమిటీతోటి ఉండమని చెప్తాడు. లాభ నష్టాలు సమానంగా ఉండు. ఊర్లోకి భిక్షాడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆహారం పెట్టినా పెట్టకపోయినా ఒకేలాగా ఉండమని చెప్తాడు. నాకు ఏమీ దొరకలేదు అని బాధపడకు, నాకు మంచి భోజనం దొరికిందని మురిసిపోకు. అలాగే ఇంద్రియ నిగ్రహం గురించి కూడా చెప్తాడు. ముని అనేవాడు తన చూపును కిందికి ఉంచాలి. అనవసరమైన దృశ్యాలను చూడకూడదు. ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. ఇంద్రియ సుఖాల కోసం వెతకూడదు. ఇంకా మిత భాషణం కూడా ఇక్కడ ప్రస్తావించారు. తక్కువగా మాట్లాడు. అవసరం లేని చర్చలకు దూరంగా ఉండు. ఇతరులను విమర్శించకు, నిందించకు, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకు అని. ఇంకా ఆహారం గురించి కూడా చెప్పారు. ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే ఆహారాన్ని తిను, రుచి కోసం కాదు. అతిగా తినడం ముని లక్షణం కాదు. ఇంకా ఏకాంతం గురించి కూడా మనకి చెప్పారు. జన సమూహాల మధ్య ఉండటం కంటే అడవిలో ఏకాంత ప్రదేశంలో ఉండటాన్ని ఇష్టపడు. ఎందుకంటే ధ్యానానికి ఏకాంతం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయి. చివరగా చిన్న చిన్న కాలువలు రాళ్లను ఢీ కొట్టుకుంటూ పెద్ద శబ్దం చేస్తాయి. కానీ మహాసముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. ఏది ఖాళీగా ఉందో అది శబ్దంగా చేస్తుంది, అంటే శబ్దం ఎక్కువ చేస్తుంది. ఏది నిండుగా ఉందో అది నిశ్శబ్దంగా ఉంటుంది. అజ్ఞాని మాట్లాడితే జ్ఞాని మౌనంగా ఉంటాడు. దేనిని నాది అని అనుకోకు, అంటే అహంకారాన్ని వేయటం గురించి చెప్తున్నాడు. లోకపు పొగడ్తలకు ఆశపడకు, అంటే లోకంలో లాభ సత్కారాలు పొగడ్తలకు ఆశపడకు. బంధాల నుండి విముక్తుడవై పక్షిలా స్వేచ్ఛగా జీవించు అని చెప్తాడు. నాలకుడు ఈ బోధనలు విన్న తర్వాత తాను కూడా ఏకాంతంలోకి వెళ్ళిపోయి ఈ నియమాలన్నీ పాటించి ఒక చెట్టు కింద ధ్యానం చేసి అలా తన లోపల ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి నిబ్బానాన్ని పొందినట్లుగా మనకి కొన్ని చోట్ల చెప్తారు.
ముఖ్యంగా ఈ సూక్తం కేవలం భిక్షువులకని కాదు, ఈ లక్షణాలు గృహస్థుల్లో కూడా పెంపొందించుకుంటే వారి జీవితం కూడా సుఖవంతంగా మారుతుంది. కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. నేటి కాలంలో చిన్న చిన్న విషయాలకే మనుషులు తీవ్రమైన ఆందోళన అంటే యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. ఈ మానసిక ప్రశాంతతను పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ యాంగ్జైటీ దేనికి వస్తుంది? అన్నిటికీ ఏమంటారు, సుఖం వస్తేనేమో దాంట్లో మునిగిపోవడం, దుఃఖం వస్తేనేమో ఆ బాధలో కూరుకుపోవడం. ఈ సూక్తం ఏం చెప్తుందంటే లాభ నష్టాలను సమానంగా స్వీకరించడం నేర్చుకో. ఉద్యోగంలోనో లేకపోతే వ్యాపారంలోనో ప్రశంసలు వచ్చిన, విమర్శ ఎదురైనా కుంగిపోకుండా స్థిరంగా ఉండటం మనకి నేర్పుతుంది. అది మనల్ని ఈ డిప్రెషన్ నుండి కాపాడుతుంది. అలాగే ప్రస్తుతం అందరూ తమ జీవితాలను ఇతరులను చూపించుకోవడానికి, పొగడతల కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఏది ఖాళీగా ఉందో అది శబ్దం ఎక్కువ చేస్తుంది, ఏది నిండుగా ఉందో అది నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే ఆర్భాటాలకు వెళ్లకుండా అనవసరమైన షో ఆఫ్ తగ్గించుకొని అంతర్గత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ఇది మనకి ప్రేరణిస్తుంది. నిజమైన జ్ఞాని ప్రచారానికి ఆరాటపడడు. అలాగే కొన్ని చోట్ల ఈ మాట తీరును కూడా వివాదాలకు కారణమయ్యే విషయంగా చూడొచ్చు. ముఖ్యంగా మతపరమైన లేకపోతే వ్యక్తిగత చర్చలు తరచుగా గొడవలకు దారితీస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుందంటే మిత భాషను మరియు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం గురించి చెప్తుంది. మనం ఒక సామెత వింటూ ఉంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా ఎదుటి వారిని తక్కువ చేయకుండా అవసరమైనంత వరకే మాట్లాడడం వల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతినవు. అంటే ఈ మాట తీరును కూడా మనం సరి చేసుకోవడానికి ఈ సూత్రం ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ అవసరానికి మించిన వస్తువులను పోగు చేయడం అంటే అతి వినియోగం పైన నియంత్రణను కూడా ఇది చెప్తుంది. ఆకలి తీరడానికి మాత్రమే తినడం, అవసరమైనంత వరకే వనరులను వాడటం, ఇది పర్యావరణానికి మరియు మన ఆర్థిక స్థితికి మేలు చేస్తుంది. వస్తువుల మీద వ్యామోహం తగ్గితే అప్పుల బాధ ఉండదు, ఈఎంఐలు కట్టే బాధ ఉండదు, ఇంకా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంటే ఉన్న వాటికి సంతృప్తి చెందడం, ఎక్కువగా వస్తువులను పోగు చేసుకోవడంలో జీవితాన్ని గడుపుతూ ఉంటే ఇంకా మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాగే నిరంతరం ఈ సోషల్ మీడియాలో ఉంటే ఆ ఇంద్రియాలను నియంత్రించుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఇంద్రియ నిగ్రహాన్ని పొందు, ఏకాంతంలో ఉండు, రోజులో కొద్దిసేపు అయినా నిశ్శబ్దంగా నీ అంతరంగ స్థితిని గమనించు, ధ్యానంలో సమయాన్ని గడుపు. దానివల్ల మీ ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బయట ప్రపంచంలోనే మనసుని ఉంచటం కాదు, నీ అంతర్గతంలో ఏం జరుగుతుందో గమనించు అని ఈ సూత్రం మనకి చెప్తుంది. అంటే ఏకాంతం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యత కూడా మనకి చెప్తుంది. ఇంకా బయట ప్రపంచపు శబ్దాల కంటే లోపల నిశ్శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తుంది. సమాజంలో అందరూ ఈ నిర్మాణ మార్గంలోని కనీస సూత్రాలను పాటిస్తే నేరాలు మరియు అసూయలు తగ్గి ఒక ఆరోగ్యకరమైన సమాజం మనకి ఏర్పడుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రాక్టికల్ అంటే డైలీ లైఫ్లో ఉండేవి ప్రాక్టికల్ టిప్స్ కూడా నేను
కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే విషయాలను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. దానివల్ల ఇంకొంచెం మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే మొదట అరగంట నుంచి లేకుంటే ఒక గంట వరకు అసలు ఫోనే చూడకండి. లోకం శబ్దాల కంటే మీ లోపల నిశ్శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏం చేస్తారు? నిద్ర లేవగానే మొదట ఫోన్ పట్టుకొని రీల్స్లో మునిగిపోతూ ఉంటారు, లేకపోతే మిగతా వర్క్లో. అలా కాకుండా ఆ ఫోన్ని పక్కన పెట్టేసి కాసేపు మీ శ్వాసను గమనించడం మొదలుపెట్టండి. అలాగే లేదంటే మైత్రి భావన చేయండి. ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి. నేను ఈరోజు ఏ పరిస్థితి ఎదురైనా నిలకడగా ఉంటాను అని మీకు మీరు చెప్పుకోండి. అలాగే ఉదయం అల్పాహారం కేవలం శరీర శక్తిని ఇవ్వడానికి అని గుర్తించి ఆస్వాదిస్తూ, అంటే ఎరుకతోటి తింటూ అతిథిగా తినకుండా ముగించుకోండి. ఇక మధ్యాహ్నం విషయానికి వస్తే, ఆఫీసుల్లోనో లేకపోతే ఏదైనా పనిలో ఎవరైనా పొగిడితే ఉప్పొంగిపోకండి, అలాగే విమర్శిస్తే కుంగిపోకండి. ఇది కూడా గడిచిపోతుంది అని సమభావంతో ఉండండి. అలాగే మిత భాషణాన్ని, అనవసరమైన గాసిప్స్ అంటే ఇతరుల గురించి మాట్లాడటం మానేయండి. మాట్లాడే ముందు ఇది అవసరమా, ఇది నిజమా, దీనివల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా అని ఆలోచించండి. బుద్ధుడు చెప్పినట్లు నిండు పాత్రలా గంభీరంగా ఉండండి. అనవసరమైన ఆర్భాటాలకు, షో ఆఫ్లకి దూరంగా ఉండండి. అలాగే ఇంద్రియ నిగ్రహం. ఉదాహరణకి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బయట కనిపించే అనవసరమైన ఆకర్షణలకు, ప్రకటనలకు, కోరికలకు లోను కాకుండా ఉండటానికి ప్రయత్నించండి. మళ్ళీ రోజులో కనీసం ఒక 30 నిమిషాలు ఏకాంతంలో ఉంటూ ఎటువంటి సోషల్ మీడియా కానీ లేకపోతే టీవీలు కానీ వాటి అన్నిటికీ దూరంగా ప్రకృతిలో మీ ఆలోచనలతోటి గడపండి. ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇక రాత్రిపూట ఈరోజు మీకు లభించిన దాంతో తృప్తి చెందండి. నాది అనే మమకారాన్ని తగ్గించుకోండి. ఈరోజు మీరు ఎక్కడైనా నిగ్రహం కోల్పోయారా, ఎక్కడైనా అనవసరంగా మాట్లాడారా అని ఒక్కసారి ఆలోచించుకొని రేపు ఇంకా మెరుగ్గా ఉండాలి అని నిర్ణయించుకోండి. ఇక పడుకునే ముందు మనసుని అన్ని బంధాల నుండి విముక్తం చేసి ఒక పక్షిలా తేలికగా భావిస్తూ నిద్రపోండి. వీలైతే పడుకునే ముందు కనీసం ఒక 10-15 నిమిషాలు మైత్రి ధ్యానాన్ని అవలంబించి పడుకోండి. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పీడకలలు ఇంకా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటుంది. ఇంకా చివరిగా శబ్దం చేసే కాలువలా కాకుండా నిశ్శబ్దంగా ఉండే సముద్రంలాగా ఉండండి. ఇవి పాటించడం వల్ల మీలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఈ ఒత్తిడి కూడా కొంచెం కొంచెంగా తగ్గడం మొదలవుతుంది. సో ఈ విధంగా మీ లోపల ఉన్న చెడు లక్షణాలను కొంచెం కొంచెంగానే తీసేయడానికి ప్రయత్నించండి. ఇది ఈరోజు ప్రవచనం.